హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి ఇంత స్లోగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? రూమ్లో నైట్ షిఫ్ట్ చేసి వచ్చి నిద్రపోతున్నారనమాట. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇంత స్లోగా మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు ఏంటి అంటే జస్ట్ ఒక క్యాజువల్ ఫ్రీ డే అనమాట, ఏం లేదు. అండ్ నేను లేచింది అరౌండ్ 10 o'clock లేచి ఫ్రెష్ అయ్యి నీట్గా స్కిన్ కేర్ అంతా చేసుకున్నాను. నాకు ఎందుకో తెలియదు కానీ నేను ఇక్కడంతా స్కిన్ మొత్తం పీల్ అయిపోయింది. అది డ్రైనెస్ వల్ల ఏమో తెలియదు. సో అందుకని కొంచెం థిక్ మాయిశ్చరైజర్ వాడనమాట. సెటాఫిల్ నా దగ్గర 3 ఉన్నాయి. సో నేను సెటాఫిల్ యూజ్ చేశాను. సో ఈరోజు నా పనులు ఉన్నాయన్నమాట. ఏంటంటే బట్టలు ఉతుక్కోవాలి. ఆబ్వియస్గా ఇంట్లో లేం కాబట్టి నావి నేనే కిందకి వెళ్ళి మెషిన్లో వేసుకొని తెచ్చుకోవాలన్నమాట. చాలా ఉన్నాయి. అండ్ కొన్ని బట్టలని ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నాను, ప్యాంట్స్ అవన్నీ. సో అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి బిరాలు పెట్టుకోవాలి. అండ్ ఇంకొన్ని చిన్న పనులు, హెయిర్ ఆయిలింగ్, నెక్స్ట్ ఈవినింగ్ బట్టలు తెచ్చుకోవడం. మన ఒక క్యాజువల్ డే అనమాట. నా రొటీన్ ఫ్రీ టైం ఎట్లుంటుంది అని చెప్పి చూపిద్దామని. అండ్ లాస్ట్ సండే కరెక్ట్ సాటర్డే ఎగ్జాక్ట్ గుట్టి బర్త్డే అనమాట. సో అక్కడ నేను చెన్నైలో, అండ్ ఈ వీక్ ఇక్కడే బెంగళూరులో ఒక్కటే నేను. సో అదనమాట. అండ్ జగ్గాని టిఫిన్ తెచ్చేయమన్నా, ఎందుకంటే నేను లేచేసరికి కింద బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది హాస్టల్లో. సో తను సేమియా ఉప్మా తీసుకొచ్చింది. సో ఇంకా అది తినేసి చేసి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. పెద్దవే సర్ఫ్ లేదు, జగ్గా దగ్గర ఉందో లేదో చూడాలి. లేదు అంటే నేను మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి సర్ఫ్ తీసుకొని వచ్చుకోవాలన్నమాట. విల్ సీ. అండ్ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? అండ్ కుట్టి లైవ్ వీడియో చూసారా? చూస్తే ఏమనిపించింది ఏంటి కుదిరితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉన్నా కూడా ఇవన్నీ నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో మరింత లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వెళ్ళి చూడాలి, ఖాళీ ఉంటే కింద వాషింగ్ మెషిన్ బట్టలు వేసి రావడం కదా, ఆడే కూర్చోవాలి. ఎందుకంటే అది ఆటోమేటిక్ కాదనమాట. సో ఆడే కూర్చొని ఆపి తిప్పి అవి 15 minutesకి చూసుకోవాలి. చూద్దాం అసలు ఖాళీ ఉందో లేదో. రెస్పెక్ట్. అక్కడ 3 buckets వెయిటింగ్లో ఉన్నాయి. అసలు కష్టం ఇది, బట్టలు మెషిన్కి వేయడం, ఆరేయడం, మరదేసి పెట్టడం కాదు. వాషింగ్ మెషిన్ కోసం హాస్టల్లో వెయిట్ చేయడం అనమాట. పైగా 4 floors. ఈ మూట ఎత్తుకుని అమ్మో ప్యాంట్ పడిపోయింది. ఎక్కి దిగి ఈ కష్టం పడ్డమే ఉంది. కుదిరితే ఈవినింగ్ వేస్తే రేపు మార్నింగ్ కల్లా, రేపు ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి. 3 floors, ఇంకా ఒక ఫ్లోర్. సో బట్టలు ఈరోజు అయ్యే పని కాదు. అంత కష్టపడి కిందకి వెళ్ళా కదా, బాటిల్ కూడా తీసుకెళ్ళాను. వాటర్ మర్చిపోయి వచ్చా. మళ్ళీ 4 floors దిగి వెళ్ళి వాటర్ తీసుకుని మళ్ళీ రావాలి. అసలు కసప్ చేస్తాను అందుకు వచ్చేసరికి. అందుకే ఎప్పటి బట్టలు అప్పుడు వాష్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగా 10 days 1 week పేరు పెట్టుకుంటే ఏం చేయలేమన్నమాట. బట్ నాకు టైం ఉండదు. సో నేను ఈ టైంలోనే వాష్ చేసుకోగలను కాబట్టి అలా అయిపోయింది. జక్క దగ్గర వాటర్ ఉంటుంది తాగుతాను, లేదంటే మళ్ళీ పోయి తెచ్చుకోవాలి. లేదంటే ఒకసారి ఎట్లా లంచ్ టైం అవుతుంది కదా, అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను. ఆల్రెడీ రూమ్లో వాటర్ ఏమైనా ఉంటే అది తాగేస్తాను. ఈ గ్యాప్లో కుదిరితే కాసేపు రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఆడ బట్టలు ఉన్నాయన్నమాట, చూపిస్తా. అక్కడున్న మోస్ట్ ఆఫ్ ద ప్యాంట్స్ అన్నీ నావే. సో అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ వాషింగ్కి వేసేయాలి. ఇంకా 2 టవల్స్ అవన్నీ అది చేస్తే
అది చేసుకుంటే ప్రజెంట్ అండ్ ఈ కింద అంతా మట్టి వచ్చేసింది అన్నమాట. అదంతా ఇప్పుడే క్లీన్ చేసుకున్నాం. ఆ క్లీనింగ్ వాళ్ళు వస్తారు, పైన వస్తారు, వెళ్ళిపోతారు. కింద అంతా చెత్త అట్లే వేరుకొని ఉంటుంది అన్నమాట. సో వీక్లీ వన్స్ మనం ఊడ్చుకోకపోతే మన బెడ్ కింద అంతా మట్టి అవి అట్లే ఉంటుంది. సో మీరు ఎవరైనా హాస్టల్లో ఉండి వీడియోస్ చూస్తున్నారా? చూసి మీరు ఎంతవరకు రిలేట్ అవుతున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోయింగ్ ఫర్ లంచ్ అనమాట. జగ్గా కూడా రైస్ తీసుకురమ్మంది. సో అందుకే తెద్దామని హాట్ బాక్స్ తీసుకెళ్తున్నా. నేను జస్ట్ కర్డ్ రైస్ కాదు, మజ్జిగ ఒకటి ఉంటుంది అనమాట. సో తిన్నామనుకున్నాను, ఎందుకంటే కడుపులో మంటలాగా వస్తుంది నాకు. సో అది తిని మధ్యలో ఏం చేసినా కాసేపు పడుకున్నాను అనమాట, కళ్ళు తెలిసిన. సో తినేసి మళ్ళీ పడుకుంటాను ఇంకా. One eternity later. మధ్యాహ్నం అలా ఒక కునుకు తీసి ప్రశాంతంగా లేచి ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాను అనమాట. కాసేపు అలా వాకింగ్ అవి అయ్యాక సర్ఫ్ అవి కావాలంటే అవి తీసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళాను. సో ఇది ఈవినింగ్ ఎంత టైం అవుతుందంటే 8 ఈవినింగ్ కాదనమాట, నైట్. మనకు పెద్ద వేషాలు ఎక్కువ కదా. సో 8 వరకు టైం పాస్ చేశాను. ఒక్క పని కూడా చేయలేదు. మధ్యాహ్నం సాయంత్రం కాసేపు పడుకున్నా, అతను లేచి వెళ్ళి జస్ట్ కాసేపు అలా వాకింగ్కి వెళ్ళి ఇంకా సర్ఫ్ లేదని చెప్పారు కదా. సో సర్ఫ్ ప్యాకెట్స్ అవి తెచ్చుకున్నా. అండ్ అలాగే హెయిర్ కలర్ తెచ్చాను అనమాట. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో నాకు తెలీదు. 200 రూపీస్. సో ఇది ఎందుకు కొన్నానంటే, బై ద వే నా దగ్గర వీడియోస్, ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వీడియోస్ అనమాట. సో ఏదో ఒకటి ట్రై చేయాలి ఇంకా కొత్తగా అని అనుకుని, సరే ఫస్ట్ యాక్చువల్గా బర్గండి ఉందన్నమాట, అది తీసుకుందాం. యాక్చువల్గా నేను తీసుకుంది ఓకే ఇది వర్క్ అవ్వదు అన్న మైండ్తోనే తీసుకున్నాను. సో ఇన్ కేస్ ఇక్కడ వర్క్ అయ్యి ఆ కలర్ బర్గండి కలర్ రింగ్ అనిపిస్తుంది, నాకు కలర్ సెట్ అవ్వకపోతే ఎందుకులే అని చెప్పి బ్రౌన్ తీసుకున్నాను అనమాట. ఇది లైట్ బ్రౌన్, షేడ్ నెంబర్ 5. ఇది కుదిరితే రేపు వీడియో షూట్ చేస్తాను. అండ్ నేను ఒక్క పని కూడా కంప్లీట్ చేయాలి. బట్టలు అట్టే ఉన్నాయి, కిందేమో వాషింగ్ మెషిన్ ఏమో ఫుల్గా ఉంది, ఎప్పుడు మార్నింగ్ నుంచి కంటిన్యూస్ అనమాట. సో ఇప్పుడు కుదిరితే ఆయిల్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రెష్ హెయిర్ మీద అప్లై చేయాలి కదా. సో అందుకని నేను కుదిరితే ఇప్పుడే ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేయాలి. అండ్ కింద బట్టలు మెషిన్ అవి వేసి నైట్ లోపల అంటే ఇంకా నైట్ లోపల అనమాట ఆరేయాలి. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈవినింగ్ టీ తాగాము అండ్ ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట. బట్ షూట్ చేసే అంత చేతులు ఖాళీ లేవు, ఒక చేతులు ఇది ఒక చేతులు అన్నీ పట్టుకున్నాను. సో అదన్నమాట. సో ఫస్ట్ అయితే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని ఇవన్నీ సర్ది పెట్టుకుంటాను. అండ్ తర్వాత బట్టలు అవి చూసుకొని ఫ్రెష్ అయ్యి తినేసి కంప్లీట్ చేసుకుంటా. ఫస్ట్ ఎట్లన్నా ఈరోజు పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నాకు ఫుల్ డాండ్రఫ్ వచ్చేసింది అనమాట. సో నేను 2 షాంపూస్ వాడుతున్నానని చెప్పా కదా, అందులో ఇది ఒకటి ఎట్రీసార్ అంట. పర్లేదు బాగానే పనిచేస్తాయి. బట్ నేను ఆల్మోస్ట్ ఇది వాడి 3 వీక్స్ ఏమో అవుతుంది. బీ బ్లెంట్ వాళ్ళు వాడుతున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ షాంపూస్ అనమాట బీ బ్లెంట్. అంటే నా హెయిర్ ఎక్కువ ఫ్రిజీగా అట్లుంటుంది. ఒకరోజు నేను హెడ్ బాత్ చేసుకొని వెళ్ళాను అనమాట. మనం చూసి ఏం చేసాను, నీ హెయిర్కి బాగుంది అని చెప్పాను అనమాట. బట్ ఆ తర్వాత నేను ఏం చేయలేదే ఏంటా అని అనుకున్నాను. బట్ ఆ ముందు రోజు నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, నేను షాంపూ ప్లస్ కండిషనర్ సేమ్ వాడాను అనమాట. అది యాక్చువల్గా బాగా వర్క్ అయింది నా హెయిర్ దానికి. పైగా నాకు ఇక్కడ కింద షార్ట్ హెయిర్ ఉంటుంది, పైన ఇది కొంచెం లాంగ్ ఉంటుంది కదా. సో అదంతా నీట్గా మేనేజబుల్గా ఉండింది. బట్ కనీసం వీక్లీ 2 హెడ్ బాత్ చేస్తాను నేను. సో వీక్లీ వన్స్ అన్నా ఇంకా ఇది వాడదాం. ఇది ఇంకొక షాంపూ ఉంది, అది ఇంకా ఓపెన్ చేయాలి. సో ఇది అయ్యాక అది వాడదాంలే అని ఉన్నాను, చూడాలి. మళ్ళీ డాండ్రఫ్ ఫుల్ ఎట్లంటే నేను అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళొచ్చు, డాండ్రఫ్ అడ్వర్టైజ్మెంట్స్కి అంత ఉందన్నమాట. సో అందుకని వెంటనే ఆయిల్ పెట్టుకొని వెంటనే హెడ్ బాత్ చేసేస్తాను. అందుకే ఎక్కువ పెడితే మీకు ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ డస్ట్ అబ్జర్వ్ చేశాక దానివల్ల ఎక్కువ ఇచ్చి స్కాల్ప్ డాండ్రఫ్ అంతా వస్తుంది అనమాట. సో మోస్ట్లీ ఒక 2 అవర్స్లో పెట్టుకొని హెయిర్ వాష్ చేసేయడం బెస్ట్ ఆప్షన్. అండ్ రేపు ఏమో ఇక్కడ శివ టెంపుల్ అని ఉంది, దానికి వెళ్దాము అని అనుకుంటున్నాం నేను చక్కగా. బట్ అది ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు. ఈవినింగ్ 3 పైన అట్లా వెళ్దాము అని ప్లాన్. విల్సి ఇన్ కేస్ వెళ్ళే పనితే దానికి సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా ఇంట్లో 27 years old బైక్ ఉంది కదా, దాని ఫుల్ డీటెయిల్స్ నేను అప్లోడ్ చేశాను అనమాట. అలాగే మేము ఒక స్కూటీ కూడా కొన్నాము రీసెంట్గా కాదు, అవుతుంది ఒక 2-3 months, బట్ నాకు పోస్ట్ చేయడానికి టైం లేదు. సో ఇప్పుడు పోస్ట్ చేశాను అనమాట ఫైనల్గా వీడియో. సో కుదిరితే దాని లింక్ కూడా ఎక్కడో దగ్గర ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో ఇప్పటికైతే అది ఫస్ట్ నేను నైట్ 10 లోపు హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలి, హెడ్ బాత్ చేయాలి, ఇక్కడ అంతా క్లియర్ చేయాలి. అండ్ కింద బట్టలు కూడా మెషిన్ కేసి ఆరేసేయాలన్నమాట 11 లోపు. నేను ఆఫ్టర్నూన్ జస్ట్ ఒక 1 hour అట్లా పవర్ నాప్ తీసుకున్నా కాబట్టి ఇట్స్ ఓకే. పైగా నాకు రేపు కూడా ఫ్రీ టైమే కాబట్టి నేను పీస్ఫుల్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకుంటా. ఇన్ కేస్ నైట్ టైం పైన ఏమైనా వీడియో తీసుకుంటే మీరు చీకట్లో రానిలాగా కనిపిస్తాను అనమాట. బట్ స్టిల్ ఇది కుదిరితే రేపటికి కూడా ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుంటా, మాట్లాడే బదులు కనీసం ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ కొంచెం బాగా నానుతుంది కదా. నేనేం ఎక్కువ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఇంకో హాఫ్ అన్ అవర్ పెట్టుకుని చేసేస్తాను. నాకేం పెద్ద అంత ఆయిల్ పెట్టుకొని చేయాలన్న అవసరం ఏం లేదు కాబట్టి. నేను కుదిరితే ఒకరోజు ఓపిక్గా నా హెయిర్ కేర్ వీడియో చేశాను, బట్ హాస్టల్కి వచ్చినప్పటి నుంచి నేను అసలు వీడియోస్ చేయలేకపోతున్నా. ఎందుకంటే పెద్ద ఏమీ ఉండదు, నేనేం హాస్టల్లో ఉన్నాను, బయట ఎక్కువ పోవట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు. ఇన్ కేస్ మీకు ఏమన్నా క్రియేటివ్ ఐడియాస్ ఏమన్నా ఉండి నేను హాస్టల్లో ఉండి చేసేలాగనో, లేదంటే డే చేసేలాగనో, లేదంటే మీకు నా డే ఏదన్నా వ్లాగ్స్ కావాలా చెప్పండి. కుదిరితే ఐ ట్రై టు షూట్ అనమాట వ్లాగ్స్ కూడా. నేను ఎందుకు ఎక్కువ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయను అంటే పెద్ద ఇన్ఫర్మేషన్ ఏముండదు, మనదేమి అంత ఏమంటారు బిజీ లైఫ్, అంటే బిజీయే బట్ అంత ఇన్నోవేటివ్గా కొత్తగా అట్లా ఏముండదు అనమాట. జనరల్గా ఏముంటాయి అవే ఉంటాయి. అందుకే నాకు ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు డైలీ వ్లాగ్స్ షూట్ చేయడంలో కానీ. అవి ఏదైనా మనం చేస్తే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండాలేమో అని అనిపిస్తుంది, బట్ ఒక్కొక్కసారి వీడియోస్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇట్లా చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వీక్. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాము అనుకున్నది ఎప్పుడు ఫ్లాప్ అవుతుంది కదా, చూడాలి. ఇన్ కేస్ కుదిరితే మీరు ఆ వ్లాగ్స్ కూడా చూస్తారు. అండ్ ఐ ట్రై టు డూ ట్రావెల్ వ్లాగ్స్ అనమాట. స్టార్ట్ చేస్తా, బట్ ఇంకో 2 months పట్టచ్చు మేబీ. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఒక డెడికేటెడ్ Q&A వీడియో చేశాను. కొంతమంది అయితే నాకు పెళ్ళయిందా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతున్నారు అనమాట. సో అన్నీ మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు యూ కెన్ ఆస్క్, ఐ ట్రై టు ఆన్సర్. నా కంఫర్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను ఆన్సర్ చేస్తాను. సో అది ఆయిల్ చాలు, ఇంకా మసాజ్ చేసుకొని టక అవుతుంది. నా స్కిన్ ఎంత జిడ్డుగా ఉందంటే మార్నింగ్ ఎప్పుడు మొహం కడుక్కున్నా అంత ఏం చేసుకోలేదనమాట. అండ్ నా స్కిన్ ఒకప్పటికన్నా మేలు. ఇక్కడ మీకు ఫ్రంట్ క్యామ్ డిఫరెంట్గా ఉంటుంది, బ్యాక్ క్యామ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ నేను బ్యాక్ క్యామ్తో ట్రై చేశాను కానీ ఎట్లంటే నాకు ఇక్కడ వరకు రికార్డ్ అవుతుంది, ఇదేమో పైన ఎగిరిపోయింది అనమాట. సో నాకు ఆ బ్యాక్ క్యామ్ ఎగ్జాక్ట్ పెట్టి షూట్ చేసుకుంటుంది. సో ఫ్రంట్ క్యామ్తో పెట్టుకుంటా. ఫ్రంట్ క్యామ్ ఆ క్వాలిటీ ఎంతైనా అట్లే ఉంటుంది కదా. సో అదన్నమాట. ఐమ్ డన్ విత్ మై హెయిర్. నాకు ఇప్పుడంత ఓపిక లేదు, ఓపిక తిరిక 2 లేవు. మొత్తం రోజంతా టైంపాస్ చేసి లాస్ట్ మినిట్లో హరిబరి అయితే ఇట్లా ఉంటుంది. అండ్ నేను ఏమి చేయకుండా నా జుట్టుని తూడిపోయింది. సారీ. మనం ఎంత ఇదంటే ఇన్ని ప్యాంట్స్ అలాడి తీసాను అనమాట. టాప్స్ అన్నీ ఉతకడానికి వేసేస్తాను వాషింగ్ ఎవ్రీ టైమ్. అండ్ ప్యాంట్స్ మాత్రం ప్రతిసారి వాష్ చేయను, 2 times వాడి అట్లా వేస్తాను అనమాట. ఎందుకంటే నేనేం పెద్ద చెమట్లు కార్చే పని ఏం చేయను కదా. సో అదే. అండ్ నా దగ్గర ఉన్న ప్యాంట్స్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాంట్ అనమాట. ద మోస్ట్ కంఫర్టబుల్ ప్యాంట్. కొంచెం ఫ్రీగా ఉంటుంది, బ్రీతబుల్గా ఉంటుంది, అండ్ ఫిట్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇది నా ఫేవరెట్. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఉంది, డోల్కో క్రూడో సంథింగ్ ఆ బ్రాండ్ నుంచి. ఇది ఏదో తిరగలింది. సో ఈ ప్యాంట్ చూపిస్తాను మీకు. ఇదన్నమాట. ఫిట్టింగ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. నా బై ద వే నా సైజు 28, 26 కూడా ఫిట్ అవుతుంది నాకు. బట్ ఐ ప్రిఫర్ 28 అనమాట. కొంచెం కంఫర్ట్, కొంచెం లూజ్ ఉన్నా కానీ బట్ దట్స్ ఓకే అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈజీగా వెయిట్ గెయిన్ అవుతాను.
బై ద వే నేను ఈజీగా 1 monthలో 5 kgs పెరిగాను అనమాట. మా రూమ్మేట్ వస్తున్నట్టు. నేను మోస్ట్లీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. అదే నా బీరువా మీకు కనిపించడం లేదు, ఇది మీకు ఫుల్గా కనిపించచ్చు కానీ బట్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. ఎక్కడక్కడ పెట్టుకుంటాను, ఎక్కడి నుంచి తీసి అక్కడ పెడతాను. ఎందుకంటే బేసిక్గా నేను పరమ బద్ధకస్తురాలను అనమాట. సో వన్స్ నేను మెసప్ చేశాను అంటే సర్దడం నాకు ఇంకో 2-3 గంటలు పడుతుంది. అందుకే నేను ఏది గందరగోళం చేసుకోకుండా ఎక్కడి నుంచి తీసి నీట్గా అక్కడ పెట్టేసాను. సో దట్ మాటికి నాకు సర్దుకునే పని తప్పుతుంది అని. లేజీ బట్ స్టిల్ ఆర్గనైజ్డ్ అనమాట. ఇక్కడ నుంచి తీసుకుని అక్కడ పెట్టుకుంటాను. పాడైన ఎక్కడంటే అక్కడ. మోస్ట్లీ బద్దకస్తులు అంతా ఇక్కడ నుంచి వాడతారు, అక్కడ బారేస్తారు కదా. బట్ నేను ఆర్గనైజ్డ్ బద్దకస్తురాలన్నమాట. అయిపోయింది ఇది కూడా. అండ్ కొంతమంది దీని లింక్ అడిగారు. నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను ఆజియోలో. అది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అనమాట. బట్ మేలే, కాకపోతే కలర్ చాలా ఫేడ్ అయిపోయింది. నేను అన్ని సార్లు ట్రావెల్ అంటే నేను ఏ డ్రెస్ అన్నా వేసుకోవటంగా నేను తీసేసుకుంటాను అనమాట. అంత కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ వర్త్ ద ప్రైస్. అరౌండ్ 300-400 పడింది నాకు. బట్ దీన్ని ఫుల్ వాడనమాట. చూడొచ్చు పైన అంతా ఇవన్నీ వచ్చేసాయి కూడా ఇట్లా. సో అంత వాడేసాను. అమ్మ ఇంకా అన్నీ అయిపోయింది. బట్టలు మార్చేయడమే, ఇవన్నీ సర్దేసుకొని ఇంకా షో ఇన్కేస్ మీకు కనిపిస్తుందా, ఆ పైన అంతా ప్యాంట్స్ ఉంటాయి అనమాట. ఈ పక్కన జీన్స్, టీషర్ట్స్, టాప్స్ అవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయాలి కదా. ఇదంతా కుర్తీస్ ఉంటాయి. ఇక్కడంతా కొంచెం ఏమంటారు వెకేషన్ వేర్ ఫ్రాక్స్ అండ్ చున్నీస్ అవి ఉంటాయి. అండ్ అది బాడీ లోషన్ అవి. కింద వచ్చి నైట్ డ్రెస్సెస్ అవి ఉంటాయి. అండ్ సమ్ మిస్లేనియస్ స్టఫ్ లైక్ మై బ్యాగ్ అవి అంతా. అండ్ కింద వచ్చి ఫుడ్ వేర్ ఇంకా ఏమన్నా కావాలంటే అవి పెట్టుంటాను కింద. మీకు అది కనిపించలేదు బట్ చూడాల్సిన అవసరం లేదు. సో అదే నాకు టంగ్ అని ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ నాకు టంగ్ అని తెలుసు. అండ్ ఇక్కడ నేను నా స్కిన్ కేర్ అన్నీ అక్కడ పెట్టుకుంటాను. ఫస్ట్ సర్దేస్తా. డన్. ఒకేసారి ఫ్రెష్ అయిపోతా. సో దట్ ఇవి కూడా వాషింగ్ అన్నీ నీట్గా వేసేసి ఇవి ఏమి పెండింగ్ లేకుండా. సో అప్పుడు వాషింగ్ ఒక్కటి అయిపోతే ఈ వీక్ ఏమంటారు బట్టలు ఉతికి ఇది అంతా అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వాష్ చేసుకో. నెక్స్ట్ వీక్ నేను ఉంటానో ఉండనో తెలీదు. లేకపోతే మధ్యలో ఎప్పుడన్నా వేయాలి. అసలు మెషిన్ ఖాళీనే ఉండదు. నాకేం వచ్చాక నైట్ వేద్దాం అనుకున్నా ఓపిక ఉండదు. ఈసారి వచ్చాక బయట నుంచి వచ్చాక కంప్లీట్ చేసుకోవడానికి ఈసారి నుంచి ట్రై చేస్తాను. ఎందుకంటే సాటర్డే సండేస్ పెట్టుకునే వర్క్ అవ్వద్దని చెప్పి నాకు తెలిసింది. ఒకరోజంతా వెయిట్ చేశాను. అండ్ మనం రీసెంట్గా ఫ్రెండ్స్ సజెషన్ అనమాట. నేను ఫ్రెండ్స్ రీల్స్ అక్కడక్కడ చూసా కానీ బట్ నేను ఖచ్చితంగా చూడాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ టైం లేదు. ఇన్ కేస్ ఏదైనా స్టార్ట్ చేశానంటే నేను బింజ్ వాచర్ అనమాట. అన్ని పనులు పక్కన పారేసి మరీ కూర్చుంటాను. సో ఇంకా తీసుకోకూడదు. బట్ మా అక్క దగ్గర నెట్ఫ్లిక్స్ అవి తీసుకొని స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఒక ఎపిసోడ్ ఏమో చూసాను. అప్పుడు వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను. ఎక్కువ చూడకూడదు అని ఫిక్స్ అయ్యా. అప్పుడు ఒక ఎపిసోడ్ చూడాలి అని చెప్పి కుదిరి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాకే ఇంకా ఫోన్ ఎత్తుకోవాలి అని చెప్పి పక్కన పెట్టేసాను. ఇందాక ముందైతే మొత్తం డేటానే ఆఫ్ చేసి పెట్టేసాను అనమాట. అసలు ఫోన్ కాసేపు అవాయిడ్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే స్క్రీన్ టైం ఎక్కువ. ఆబ్వియస్గా నేను ఎడిట్ చేసేటప్పుడు షూట్ చేసేటప్పుడు ఫోన్ అది ఉంటుంది. సో ఇంకా కూడా నార్మల్ టైం అప్పుడు ఎందుకు అని చెప్పి డేటా ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఫస్ట్ అది మాటలు ఎక్కువ పని తక్కువ నా దగ్గర. సో ఫుడ్ అది తెచ్చుకుందాం అయిపోతుందని కిందకి వెళ్ళాను అనమాట. అదే టైంలో కొంచెం సేఫ్ సైడ్కి రిజర్వేషన్ కోసం కొన్ని బట్టలు తీసుకెళ్ళాను. అక్కడ ఖాళీ ఉందని చెప్పి బట్టలు అవి వేసేసాను అనమాట. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి రిమైనింగ్ అన్నీ తీసుకొచ్చాను. మనకు ఆ తొందర ఎంత తొందర అంటే టవల్స్ అన్నీ తేడం మర్చిపోయా.
సో ఆల్రెడీ కిందకి పై 10 సార్లు పైన తిరిగాను ఆ రోజు. సో మట్లన్నీ తెచ్చి వేసాను. మళ్ళీ అరే టవల్స్ మర్చిపోయాను కదా అని మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ టవల్స్ తీసుకెళ్ళి మళ్ళీ వేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ మెషిన్ అది చేశాను అనమాట. సో అట్లుంటుంది నా తొందర, నా మతిమరుపు కూడా ఈ మధ్య ఫుల్ వస్తుంది. మీలో ఎవరైనా తొందరలో ఇలాంటి గందరగోళంగా తిక్కమక్క సగం సగం పనులు చేస్తారా? చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. A few moments later. అది వాషింగ్ మెషిన్ ఆటోమేటిక్ కాదనమాట, సపరేట్గా వాషింగ్ సపరేట్గా స్పిన్నర్ సపరేట్గా ఉంటుంది. సో ఇంకా ఆల్రెడీ ఫుడ్ తీసుకెళ్ళే కదా మళ్ళీ కిందకి తెచ్చుకొని కిందే కూర్చున్నాను వాషింగ్ మెషిన్ ఆన్ చేసి, సో దట్ నాకు ఈజీగా ఉంటుంది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అని చెప్పి. ఇంకా వాషింగ్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. టైం 9:50. ఇప్పుడైంది బట్టలు వాషింగ్ అంతా. ఇంకా వెళ్ళి వీటిని ఆరేసి పైన రావాలి. నేనేం కనిపించాను అనమాట. ఇది టెర్రస్ మొత్తం ఫుల్ ఉంది, ఎక్కడ ఆరేలా తెలియట్లా. ఏదో ఒకటి జరిపారేసి అండ్ ఇక్కడ ఒక వాషింగ్ మెషిన్ ఉంది కానీ ఇది డొక్కు పని చేయదు. గుడ్ నైట్ బెంగళూరు. అండ్ ఆ బిల్డింగ్స్ అంతా బాగ్మనే, అయ్యో సారీ బాగ్మనే కన్సలేషన్ పార్క్ అన్నమాట బిల్డింగ్స్ అవంతా. Samsung building. I don't know if you guys can see me or not. కనిపించను బట్ యా. See, I look so fresh. మొత్తం అన్ని పనులు అయిపోయాయి అనమాట. బట్టలు సర్దేసుకున్నా. టైం 11 బై ద వే. ఇప్పుడు మార్నింగ్ 9:30కి లేసాను. సో అప్పుడెప్పుడో చేద్దాం అనుకొని నైట్ 11 అయిందనమాట. ఇంకా నేను స్కిన్ కేర్ కూడా చేసుకోవాలా. సో సక్సెస్ఫుల్గా ఈరోజు పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. రేపు ఏం పనులు లేవులే, రేపు ఫుల్ నెట్ఫ్లిక్స్లో ఆ ఫ్రెండ్స్ కుదిరితే అది, లేదంటే వేరే ఏదైనా మూవీ చూసి కాసేపు రెస్ట్ తీసుకొని. అండ్ నేను హెయిర్ కలర్ చేద్దాం అనుకున్నాను, అందుకే హెయిర్ కూడా నీట్గా వాష్ చేసి నేను సీరం కూడా అప్లై చేయలేదన్నమాట. ఎందుకు మళ్ళీ ఏమీ లేకుండా మళ్ళీ అది వర్క్ అవుతుందో లేదో, మళ్ళీ 200 ఎందుకు ఏదైనా వర్క్ అప్లై చేసి ఆ వర్క్ అవ్వకపోతే అని చెప్పి అనుకుంటున్నాను. నా హెయిర్ ఇదేమో బాగా ఇంత పెరిగిపోయింది, ఇదేమో ఇంతే ఉంది, అదంటే ఆక్వర్డ్గా ఉందన్నమాట. కొంచెం నాకేం చేయాలో తెలియట్లా. మేబీ ఇది కొంచెం ఇంత నార్మల్ ఇది అయితే ఏమన్నా దీనికి ఈక్వల్గా సరిపోతుంది. బట్ ఇప్పుడు మాత్రం ఇదేమో ఇక్కడేమో ఇంత ఉంది, ఇదేమో ఇంత ఉంది తెలిసి. ప్రస్తుతానికైతే ఫస్ట్ స్కిన్ కేర్ అది చేసుకుంటాను. ఈ స్నేహిల్ మిషన్ మీద కూడా వీడియో చేశాను అనమాట. 7 days యూజ్ చేసి అప్డేట్ వీడియో కూడా వస్తుంది. బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. నేను తీసుకొని నేను సరసరా వాడతాను. 2 pumps తీసుకుంటాను, బట్ మీరు 1 pump సరిపోతుంది. నేనేమనుకుంటా అంటే ఈ హెయిర్ ఇది మరీ పొడవుగా ఉన్నట్లుంది కదా, దానివల్ల కొంచెం ఏమన్నా కరెక్ట్గా కొంచెం దీనికి ఈక్వల్ అయ్యేలాగా అట్లా ఏమన్నా చేద్దామా అని అనుకుంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పి నాకు భయం వేస్తుంది. అండ్ నేను ఏ స్కిన్ కేర్ సీరమ్స్ అవేవి కొన్నాను అనమాట. బట్ ఎట్లా వచ్చి ఇట్లా పడుతూ ఉంటాయి. అండ్ ఈ సెటఫిల్ మాయిశ్చరైజర్ కూడా నేను కొనలేదు. అమెజాన్లో స్నేహిల్ మిషన్ ఆర్డర్ పెట్టుకుంటే దీంతో పాటు ఫ్రీ వచ్చింది. సో నేను నైట్ టైం ప్రస్తుతానికి ఇది వెళ్ళట్లేదు కాబట్టి ఇది యూజ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా స్కిన్ డ్రై అయిపోతుంది ఈ మధ్య. ఇంత పీలింగ్ కూడా వచ్చిందని చెప్పాను కదా, ఎందుకంటే రెడీ అవ్వడం, దాన్ని డబుల్ క్లెన్సింగ్ చేయడం, చూడడం, దానివల్ల మేబీ మాయిశ్చరైజర్ సరిపోవట్లేదేమో. పైగా చల్లగా ఉంటుంది కదా బెంగళూరు, అది
నేను ఇది వాడుతున్నా. ఇది కూడా నేను మా అక్క దగ్గర కొట్టేసాను. సగం నా దగ్గర వైటమిన్ సి సీరం మా అక్క దగ్గర కొట్టేశాను. ఇది మా అక్క దగ్గరే. అండ్ రెడ్ కవరీ ఒకటి నాదన్నమాట, ఒకటి మా అక్కది మచ్చలు వాటి కోసం. ఇది ఒకటి మా అక్క దగ్గరే తీసుకున్న. ఐ క్రీమ్ ఒకటి మా అక్క దగ్గరే. సో అక్క వాళ్ళు ఉండడం వల్ల అదే బెస్ట్ పార్ట్. మా చెల్లి నా దగ్గర లేపేస్తుంది, నేను మా అక్క దగ్గర లేపేస్తాను. సో నేను అసిలిక్ యాసిడ్ సీరం అనమాట, డాక్టర్ షేడ్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నా. అండ్ నాకు పింపుల్స్ రావాలంటే వస్తాయి అనమాట. బయట అన్నీ అంటే మచ్చలు, పింపుల్స్ కూడా ఉన్నాయి 2-3. ఇక్కడ ఒకటి వచ్చింది బంప్. పింపుల్స్ పర్లేదు, కొంచెం కంట్రోల్ అయ్యాయి. నాకేంటంటే క్లైమేట్ చేంజ్ సడన్గా, మొన్న చెన్నై వెళ్ళా కదా, సో ముందు వరకు నాకు ఒక్క పింపుల్ లేదనమాట. చెన్నై వెళ్ళాను, ఆ డేకే నాకు సర్రని లేసే. ఎందుకంటే ఒక్కసారి క్లైమేట్ చేంజ్, చల్ల వాతావరణం, వేడి హ్యూమిడ్ క్లైమేట్ వెళ్ళేసరికి నాకు సర్రని వచ్చాయి పింపుల్స్. మామూలుగా ఇప్పుడు పీరియడ్స్ ముందు అట్లా వస్తాయి అనమాట, బట్ అసలు పీరియడ్స్ తర్వాత వచ్చాయి. సో నేను అందుకే ఈ ఆయింట్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది. ఇన్కేస్ మీకు బాగా పింపుల్స్ ఉంటే బెంజాల్ పెరాక్సైడ్, బెంజాక్ ఏసీ అని వస్తుంది అనమాట. ఇన్కేస్ కావాలంటే మీరు ఇది వాడచ్చు. నేను కుదిరితే నా మంత్లీ ఫేవరెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు పెద్ద నేను కొనలేదులే, ఒక 3 కొన్ని ఐటమ్స్ అనమాట వాటి వరకు. సో ఇన్కేస్ మీరు చూడాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చేద్దాం వీడియో. 11 o'clock కూర్చొని ఏం పని లేని దానిలాగా వీడియో షూట్ చేసుకుంటూ, పైగా రూమ్లో ఎవరు లేరులే, అందుకని ప్రశాంతంగా మాట్లాడుతున్నాం. నాకు ఇట్లా ఒంటరిగా ప్రశాంతంగా నేను ఒక్కటే ఉండడం నచ్చుతుంది నాకు. కాకపోతే మనకు బెంగళూరులో సింగిల్ రూము ఎఫోర్డ్ చేయలేం, హాస్టల్లోనూ సింగిల్ రూమ్ ఎఫోర్డ్ చేయలేము. 10,000 ఎంతో చెప్తున్నారు. దాని బదులు కామ్గా 3 షేరింగ్ 2 షేరింగ్ ఏదో తీసుకొని ఉంటేనే మనకు బండి నడుస్తుంది, లేదంటే కష్టం. కాబట్టి ఎలా మేనేజ్ చేయాలి. అండ్ వాయిస్ ఓవర్ కూడా నాకు ఎంత కష్టంగా ఉంటుందంటే, అందరు ఉన్నప్పుడు నేను చెప్పలేను, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి బయట కూర్చొని చెప్తాను, ఏ సౌండ్ ఇది లేకపోతే, లేదంటే ఇలాంటి టైంలో ఉంటుంది కదా, మేలుకొని గబగబా వాయిస్ ఓవర్ అన్నీ ఇచ్చుకుంటాను అనమాట. సో అంత ఇది యాక్చువల్ యూట్యూబ్ ఉన్నప్పుడు ఫుడ్ కష్టం. యూట్యూబ్ ఎడిటింగ్ అవి చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కష్టము. అండ్ బట్టలు ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి అమ్మో ఎవరో ఒకరు వేసేస్తారు మెషిన్కి. బట్ ఇక్కడ నేనే ఆరేసుకోవాలి, తెచ్చుకొని మడతేసుకోవాలి. నేను లేనప్పుడు నాకు కుదరదు అంటే జగ్గా ఫ్రీ ఉంటే జగ్గా వేసేస్తాను అనమాట. ఆ విషయంలో మాత్రం ఏం లేదు. బట్ ఫుడ్ ఇబ్బంది. లాస్ట్ టైం ఇక్కడ 10 months ఉండి ఫుడ్ బాగాలేక నేను పరిగెత్తాను మళ్ళీ ఇంటికి. అప్లై చేస్తాను. నాకు ఎక్కడున్నాయి కూడా తెలియట్లా పింపుల్స్, అందుకే టచ్ చేసి పెయిన్ ఏమన్నా వస్తే అప్పుడు అక్కడ అప్లై చేసుకుంటున్నా. అంటే కొంచెం బంప్స్ ఉన్నాయి కానీ నాకేం నొప్పి లేదు, బట్ స్టిల్ చాలే. సో ఈ వీడియో ఇంకా కంటిన్యూ చేస్తానా లేదా నాకు తెలియదు. ఇన్కేస్ కంటిన్యూ చేసే పని అయితే దీని తర్వాత యాడ్ చేస్తాను, లేదంటే ఈ రోజుకి వీడియో ఇంతే అనమాట. ఇన్కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనం ఆల్మోస్ట్ 700 సబ్స్క్రైబర్స్ ఆ టైం, ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పని అనుకుంటున్నాను. విల్ సీ. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను, ఆర్ఎల్స్ ఎప్పుడైనా కుదిరితే లైవ్ వస్తానమాట. మీకు కుదిరితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ముందుగా కమ్యూనిటీ పోస్ట్ పెడతాను ఆ రోజు మార్నింగ్ కానీ అట్లా, లేదు అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు కుదిరితే జాయిన్ అవ్వండి, లేదు అంటే ఇట్స్ ఓకే, ఫైన్. సో ఇదైతే ఈ వీడియో. దీని కుదిరితే రేపటికి ఎక్స్టెండ్ చేస్తాను, లేదు అంటే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. I will see you in my next video. Until then, bye bye.
2,000 years later. మనకు కొంచెం పిచ్చి ప్రయోగాలు ఎక్కువ అనమాట. సో ఇది బేసికల్గా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్. సో హెయిర్ కలర్ తెచ్చుకున్నా కదా, దాన్ని 30 తిప్పలు పడి ఎట్లో చేసి మొత్తం అప్లై చేసుకున్నాను అనమాట. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా షూట్ చేశాను అండ్ పోస్ట్ చేశాను. ఒక జస్ట్ ర్యాండమ్ వీడియో అనమాట, అంత ప్రొఫెషనల్గా ఏముండదు, జస్ట్ క్యాండిడ్గా నాకు ఎట్లా వచ్చో నేను అట్లా తీశాను. సో మీరు చూడండి, అసలు ఇది వర్క్ అయిందా వర్క్ అవ్వలేదా అవి అంతా నేను ఆ వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడైతే మాత్రం ఈరోజు పెద్దగా ఏం లేదు, జస్ట్ తెచ్చిన బట్టలు మడతేసి హెయిర్ కలర్ చేసుకొని అలా రోజు ఎండ్ చేశాను అనమాట. సో ఇవి ఒంటరిగా బెంగళూరులో నా తిప్పలు. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.